నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న మన సబ్స్క్రైబర్ మహేష్ మంజులా గారు మనం చూసుకుంటే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. కువైట్లో భారతీయులు ఎవరైనా సరే దొంగతనం చేస్తే వాళ్ళకు ఎటువంటి శిక్ష పడుతూ ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో అడగడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఎవరైనా సరే దొంగతనం కేసులు అరెస్టు చేయబడితే కానీ దొంగతనం తీవ్రతను బట్టి దొంగతనం విలువను బట్టి శిక్ష అయితే పడుతూ ఉంది. అలాగే కువైట్లోని చట్టాల ప్రకారం దొంగతనం కేసులో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా పడుతూ ఉంది. అలాగే ఒక సమయంలో కోర్టులో ఉన్న జడ్జి గారు జరిమానా మరియు జైలు శిక్ష రెండూ విధించవచ్చని చెప్పేసి కువైట్ చట్టాలు చెబుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పదే నేరాలు పునరావృతం చేస్తే కానీ శిక్ష మరియు జరిమానా రెట్టింపు కావచ్చు. అలాగే దొంగతనానికి సంబంధించి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, గరిష్టంగా 3000 దినార్ల వరకు జరిమానా పడుతూ ఉంది. కువైట్ చట్టం 1960 నాటి శిక్షా స్మృతిలోని చట్టం నెంబర్ 16 ప్రకారం దొంగతనం సహా వివిధ నేరాలకు శిక్షను వివరిస్తూ ఉంది. సాధారణంగా చెప్పాలంటే దొంగతనం అంటే మరొకరికి చెందిన ఆస్తిని శాశ్వతంగా దొంగిలించడం లేదా శాశ్వతంగా ఆ యొక్క వ్యక్తి తన యొక్క ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఆస్తి అంటే అది డబ్బు కావచ్చు, నగలు కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు. కాబట్టి ఇటువంటి దొంగతనాల పట్ల కువైట్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీలు కానీ ఎవరైనా దొంగతనం చేస్తే కానీ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మీరు చేసిన దొంగతనాన్ని బట్టి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతూ ఉంది, 3000 దినార్ల వరకు జరిమానా పడుతూ ఉంది. అలాగే జడ్జి గారు మనం చూసుకుంటే దొంగతనం యొక్క విలువను బట్టి దొంగతనం యొక్క తీవ్రతను బట్టి సంవత్సరం వేయచ్చు, 6 నెలలు వేయచ్చు, నెల వేయచ్చు. అలాగే జరిమానా విషయానికి వస్తే కానీ 100 దినార్లు వేయచ్చు, 500 వేయచ్చు, 1000 వేయచ్చు. అలాగే 3000 దినార్ల వరకు ఉంది కాబట్టి ఎటువంటి శిక్షనైనా వేయచ్చు. ఆ యొక్క కేసును బట్టి దొంగతనం యొక్క శిక్షను మరియు జరిమానాను జడ్జి గారు అయితే నిర్ణయిస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.